మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ స్తుతి ప్రభావాలు చెల్లించుకుంటూ ఉన్నాను. రీతిగా చేర్చబడిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మన యొక్క లేఖన భాగము ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. ప్రభురాత్రి భోజనము యొక్క ప్రాముఖ్యత. దాని గురించి కొన్ని మాటలు మనం మన చెవిలో విందాం. ఆ మాటలను బట్టి మనం ఈ యొక్క ఆచార పద్ధతిని మనం జరిగించుకుంటూ ఉంటుండగా దాని యొక్క ప్రాముఖ్యత, ఎందుకని దేవుడు ఇట్టి కార్యక్రమాన్ని మనకు అనుగ్రహించాడో మనం కొన్నిటిని జ్ఞాపకంలోనికి తెచ్చుకుందాం. మరి సంఘ కూడికల అన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క ప్రభురాత్రి భోజనపు బల్ల. మరి చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించరు. ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసుకుంటారు, ఈ రీతిగా కూడుకొని ప్రార్థనలు చేస్తారు, ఈ రీతిగా కూడుకొని దేవుని యొక్క బోధలు వింటారు. కానీ ప్రభురాత్రి భోజనమును ఎన్నో సంఘాలు నేటి సమాజంలో, ప్రాముఖ్యంగా ఈ క్రైస్తవ్యంలో ఆచరించటము మానివేశారు. ఎన్నెన్నో ఉద్దేశాలు, ఎన్నెన్నో ఉదాహరణలు వాళ్ళు చెప్తుంటారు, కానీ అవన్నీ కూడా దేవుని లేఖనానికి వేరుగా ఉన్నాయి. దేవుని లేఖనము ఇందుని గురించినటువంటి ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి మనుష్యుడు, మరి విశేషంగా క్రీస్తులో బాప్తిసము తెప్పించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధ బలలో తమ చేతులు ఉంచి క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలను ఎరిగి సువార్త ప్రకటించేటటువంటి నిమిత్తముగా దీనిని మీరు ఆచరించాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇది ప్రభు యొక్క చివరి కోరికగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో పర్యాయాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. అయితే తాను అప్పగింపబడబోతున్నటువంటి సమయం రానై ఉన్నదని, ఇక ఈ శిష్యుల నుంచి, ఆయనతో ఉన్నటువంటి ప్రజల నుంచి, ఈ లోకము నుంచి ఆయన వెడలిపోయే సందర్భం రానై ఉన్నది. ఆయన అప్పగించబడబోతూ ఉన్నాడు, ఆయన సిలువలోనికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఈ ప్రజలందరి యొక్క పాప పరిహార నిమిత్తమై క్రయధనము చెల్లించవలసినటువంటి ఆయా సందర్భము ఏర్పడినప్పుడు ముందుగానే దేవుడు ఎరిగి ఇట్టి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడంట. మనం ఒక వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా ఒక భాగములో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకాయన మీరు పట్టణమందున్న ఫలానా మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించవలనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. చాలమ్మ. మరి ఈ భాగములో తాను ప్రభు కొరకు శిలువ మరణం పొంది తిరిగి లేచేటువంటి ప్రక్రియను దేవుడు ప్రాముఖ్యంగా ఎరిగి మరి దీనిని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దానినే చివరి భోజనమని ఆ పస్కా పండుగలో దాన్ని వీరు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఒక మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం మనం చూసినప్పుడు,
పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఇందాకేమంటున్నాడు? నా కాలము సమీపమై ఉన్నది అంటే దేవుడు తన ప్రజలను విడిచి సిలువకు అప్పగించబడిపోయే సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి నా కాలము సమీపమై ఉన్నది. అందుకే మీరు ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఈ పస్కా పండుగ దినాలలో ప్రభు రాత్రి యొక్క భోజనాన్ని అక్కడ మీరు సిద్ధపరచండి అని వారు చెప్పినప్పుడు, ఆ రీతిగానే శిష్యులు కొన్ని రొట్టెలను కొంత ద్రాక్షారసమును తీసుకుని ఆ ఇంటిలో ఈ రీతిగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి యేసు ఆయనతో పాటు 12 మంది శిష్యులు పాల్గొన్నారండి. ఎవరండి? యేసును ఆయనతో పాటు 12 మంది శిష్యులను పాల్గొన్నారు. ఈ 12 మంది శిష్యులతో దేవుడు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇది నా శరీరము. మరి ఒక పాత్ర పట్టుకొని ఇది నా రక్తం అని చెప్తూ ఉన్నాడు. ఆయన పొందబోతున్నటువంటి దెబ్బలను, ఆయన చిందించబోతున్నటువంటి రక్తాన్ని దేవుడు ముందుగానే ఎరిగి తన శిష్యులకు చెప్తూ ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడనెను. మరి ఈనాడు అనేకముగా మనము కూడుకుంటున్నాం, అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం, అనేక విధమైనటువంటి దేవుని విషయాలను తెలుసుకుంటున్నాం. కానీ దేవుణ్ణి జ్ఞాపకము చేసుకునే విషయంలో మనము ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం లేదు. ఎందుకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం లేదంటే, మానవుడు ఇంకా పాపపూరితమైనటువంటి స్వభావములో కొనసాగించబడుతూ ఉన్నాడు. కాబట్టి అంటే వారి యొక్క ఆలోచన దేవుని వాక్యం మీద, దేవుడు వెల్లడిపరిచినటువంటి ఈ మాటల మీద మానవుడు దృష్టి నిలపలేకపోతూ ఉన్నాడు. అందుకే ఈ కార్యక్రమాన్ని సరిగా ఆచరించలేకపోతూ ఉన్నారు. మరి చాలామంది అంటారు, నేను ఈరోజు సిద్ధపడలేదు అంటారు. ఈరోజు మా ఇంట్లో గొడవలు జరిగాయి అంటారు. ఈరోజు నేను తినేసి వచ్చాను అంటారు. ఏమండి, మనకు పలానా రోజు ప్రభు వల్ల ఇస్తున్నాం, ఆ రోజు మీరు సిద్ధపడి రండి అని ఒక వారమే మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి దేవుడు అన్ని ఒక బోధకుని నిలబెట్టుకుని చెప్పించినప్పటికీ కూడా సిద్ధపాటు అనేది మనకు రావటం లేదు. ఏమి రావట్లేదండి? సిద్ధపాటు అనేది రావటం లేదు. సిద్ధపడే మనసు అనేది మనకుంటే సిద్ధపడగలుగుతాం. చర్చికి సిద్ధపడి రమ్మని మేమేమైనా చెప్తున్నామా అనా? లేదు కదా. మనం పొద్దున్న లేస్తాం, స్నానాలు చక్కగా చేస్తాం, పౌడర్ పూసుకుంటాం, మంచి బట్టలు ధరించుకొని దేవుని ఆలయానికి వస్తాం. అదేవిధంగా ఈ యొక్క ప్రాముఖ్యమైన ఆ పరిశుద్ధ బలలో చేతులు ఉంచడానికి నువ్వు ఏ రీతిగా ఉండాలని మీకు ప్రతిసారి చెప్పన అవసరత లేదు. ఒక్కసారే చెప్పాడు దేవుడు, నా కాలము సమీపమై ఉన్నది అని. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అర్థమవుతుందా అండి? ఎందుకంటే దేవుని యొక్క కోరిక అది, దీన్ని మీరు జ్ఞాపకము చేసుకోవాలని.
బైబిల్లో చాలా విధాలుగా ఉన్నాయి. మనం చూసినట్లయితే సర్వసాధారణంగా ఈ లోకంలో ఒక వ్యక్తిని జైల్లో వేశారనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఉరిశిక్ష సమయంలో చివరిగా ఏమడుగుతారు? నీ చివరి కోరిక ఏంటోనండి. వాడు రాష్ట్రపతి దగ్గర క్షమాపణ భిక్ష పెట్టుకుంటాడో కూడా మనకు తెలీదు. ఉరిశిక్ష రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది వారి దగ్గర క్షమాపణ పెట్టుకుంటే. ఆ మానవులుగా ఈ ప్రజలు ఈ రీతిగా చేస్తే మరి దేవుడు ఇంకెంత చేస్తాడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. బైబిల్లో కొన్ని మాటలు మనం చూసినట్లయితే, యాకోబు మరణానికి దగ్గర అవుతున్నప్పుడు, అంటే ఇంకా ఆయన చనిపోతున్నటువంటి ఆ గడియ ఆయనకి ఏర్పడినప్పుడు, తన కుమారులలో ఒక కుమారుడైనటువంటి యేసూపుని పిలిపించి తన తొడ మీద చేయి పెట్టించుకొని ఆయనతో ఒక ప్రమాణమును, ఒక మాటను తీసుకుంటూ ఉన్నాడు. ఏమని తీసుకుంటూ ఉన్నాడంటే, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకును వారిని ఎక్కడైతే పాతి పెట్టారో నీవును నన్నును అక్కడే పాతి పెట్టుము అని ఆయన ఏం తీసుకుంటున్నాడు? ఒక ప్రమాణము తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను ఈ ఐగుప్తులో మీరు పాతి పెట్టవద్దు, ఈ స్థలములో నిలిచి ఉండటం నాకు ఇష్టం లేదు, వారి పక్కనే నేను పండుకొని అక్కడనే నేను ఉంటాను, నన్ను తీసుకుని వెళ్ళి మీరు అదే స్థానంలో పూడ్చిపెట్టనని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగానే యాకోబు చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి యోసేపు అతనిని తీసుకుని తన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు వారు కుటుంబపు వారు ఎక్కడైతే పాతి పెట్టారో అదే స్థలములోనికి, అదే మక్పెలా అనేటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి, ఆ పొలములోనికి తీసుకుని వెళ్ళి ఆ గుహలో ఆయన్ను కూడా పాతి పెట్టినట్లుగా ఆదికాండం 49వ అధ్యాయంలో 50వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ యాకోబు కుమారుడైనటువంటి యోసేపు తాను చనిపోయేటప్పుడు కూడా తన సహోదరులను పిలిపించి అదే కోరిక అడుగుతూ ఉన్నాడు. నా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడనే నన్ను కూడా నా ఎముకలను తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తు దేశమందు వారు నివాసం ఉంటున్నారు, ఫరో రాజు పరిపాలిస్తూ ఉన్నారు, ప్రజలు బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. ముందుగానే దేవుడు చూపించాడు ఆయనకి, ఒకానొక దినమున నా పితరుల దేవుడు అయినటువంటి ఆ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ఆ దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడి ఈ స్వదేశము నుంచి, ఈ ప్రదేశం నుంచి మిమ్మల్ని విడిపించి మా పితరులకు వాగ్దానము చేసినటువంటి ఆ కానాను దేశాన్ని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు నా ఎముకలను కూడా అక్కడికి మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు మరిచిపోలేదంట. ఏం చేయలేదు వాళ్ళు? ఆయనతో చేసుకున్న ప్రమాణాన్ని ఎప్పటి వరకు మర్చిపోలేదు? దాదాపు 350 సంవత్సరాల జ్ఞాపకం తెచ్చుకున్నారంట. ఎప్పుడో యోసేపు ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని 350 సంవత్సరాల వరకు వారు జ్ఞాపకం తెచ్చుకొని వారు ఆ ఐగుప్తు నుంచి వెళ్ళేటప్పుడు ఆ యోసేపు ఒక ఎముకలను కూడా తీసుకుని వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఆ మాట మనం చూసినట్లయితే ఆ నిర్గమకాండము 13వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును,
అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని ఉండెను. చూసారా, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా యేసేపు వారి ద్వారా చేసుకున్న ప్రమాణమును వాళ్ళు మరచిపోలేదంట. ఏమ్మా, చేసుకున్న ప్రమాణాన్ని వాళ్ళు మరచిపోలేదంట. కానీ ఈరోజు మనం చాలా ప్రమాణాలు చేస్తూ ఉంటాం. జీవితాంతం తోడుగా ఉండని ప్రమాణం చేస్తాం, సహాయం చేస్తామని ప్రమాణం చేస్తాం, ఫలాని విషయంలో అది చేస్తామని ప్రమాణం చేస్తాం. కానీ ఆ ప్రమాణాన్ని తీసిన వెంటనే నేల మీద పెట్టేసేటువంటి నీచపు స్వభావం ఎవరిది? మానవునిది. ఎవరిదండి? మానవునిది. వెంటనే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేస్తారు, నువ్వు ఎందుకు ఇచ్చావు వాళ్ళకి మాట? మమ్మల్ని అడిగి ఇచ్చావా? మాకు చెప్పి నువ్వు చేసావా? అంతా నీ ఇష్టం అనుకుంటున్నావా? వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తవాకడేస్తారు, ఒకటే మాట అంటారా? అనరన్నా? ఖచ్చితంగా అంటారు. కానీ అన్ని సంవత్సరాలైనా వాళ్ళు ప్రమాణమును మర్చిపోలేదంట. ఉన్నారు, వెయిట్ చేశారు. వారు వెళ్ళేటప్పుడు దేవుడు వారిని దర్శించినప్పుడు తెలియజేయబడిన మాటల జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ ఎముకలను కూడా తీసుకుని వెళ్ళినట్లుగా లేఖనములో స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి యాకోబు యొక్క చివరి సమయంలో, యేసేపు యొక్క చివరి సమయంలో ఏ స్థానములో అయితే వారి కోరికను వారి తదనంతరం వారు నెరవేర్తించారో, యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఆ కలువరి శిలువలో ఆ దొంగ అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని చెప్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేల్ అనగా యాకోబు యొక్క కోరికను యేసేపు నెరవేర్తించాడు. యేసేపు యొక్క కోరికను తన ప్రజలు నెరవేర్తించారు. దేవుడు కూడా ఆ యొక్క చివరి దొంగ కోరికను ఆయన నెరవేర్తించాడు. మరి ఆయన గడియ ఆ చివరి సమయం వచ్చినప్పుడు దేవుడు మనతో అంటున్నటువంటి మాట ఏదైనా ఉండదంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని మీరు చేయుడి. దేవుని యొక్క కోరికను మనం నెరవేర్తించే వారంగా ఉన్నామా లేదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మనుషులే ఈ రీతిగా వారి పితరుల కోసం చేస్తే, మన కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన చెప్పిన కార్యాన్ని మనం చేయలేమా? ఒకసారి ఆలోచించండి ప్రియా దేవుని సంగమా. మనము ఆ కార్యక్రమాన్ని నెరవేర్తించాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రభు బలలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం ఎరుగగలగాలి. అందుకే పాత నిబంధనలో ఒక ఉదాహరణను, క్రొత్త నిబంధనలో ఒక ఉదాహరణను మనం చూసినట్లయితే దేవుని యొక్క శరీరము రక్తముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడు? నా శరీరానికి సాదృశ్యముగా ఈ రొట్టె అంటూ ఉన్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము అంటూ ఉన్నాడు. మరి రొట్టె శరీరం అయిపోతుందా? ఆయన యొక్క ఈ ద్రాక్షరసము రక్తం అయిపోతుందా? అంటే మనం శరీరాన్ని తింటున్నామా, రక్తాన్ని తాగుతున్నామా? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒకరోజు ఫరో ఒక కలగంటాడు. ఏంటి ఆ కల అంటే, ఒక ఏటిలో నుంచి 7 ఆవులు బయటకు వస్తూ ఉన్నాయంట.
ఎన్ని ఆవులు? 7 ఆవులు. అదే రీతిగా 7 పనలు కూడా బయటికి కనబడుతూ ఉన్నాయి. అయితే ఫరో ఈ యొక్క కల భాగము ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఈ 7 ఆవులు 7 సంవత్సరాలకు సాదృశ్యముగా ఉన్నాయి. అంటే 7 ఆవులు 7 సంవత్సరాలు అయిపోతాయా? ఆవులు సంవత్సరాలుగా ఎక్కడైనా మారుతాయా? మారు. అవునా? అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఒక పోలిక చెప్తూ ఉన్నాడు. ఈ 7 ఆవులు 7 అంటే రాబోయే తరములో 7 సంవత్సరాల్లో కలగబోయే సూచనను ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అవునా? క్రొత్త నిబంధనలో కూడా ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, విత్తువాడు కొన్ని విత్తనాలను పట్టుకో ఉన్నాడంట. ఆ విత్తనము దేవుని వాక్యమై ఉన్నది. ఏమై ఉన్నదండి? విత్తనము దేవుని వాక్యమైనది. ఇప్పుడు విత్తనం దేవుని వాక్యం అయిపోతుందా? విత్తనం దేవుని వాక్యం అయిపోతుందా? కాదు. ఒక పోలిక చెప్తూ ఉన్నాడు. వాక్యము విత్తనం రూపంలో విత్తబడుతుంది. అది 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలిస్తుంది. అంటే దానికి సాదృశ్యంగా తీసుకున్నాడు. అలానే దేవుని యొక్క శరీరానికి సాదృశ్యముగా ఈ రొట్టెను ఆయన తీసుకుంటూ ఉన్నాడు. ఆయన రక్తానికి సాదృశ్యముగా ఈ ద్రాక్ష రసమును సాదృశ్యంగా తీసుకుంటున్నాడు. అర్థమవుతున్నాయి నా మాటలు మీ అందరికి కూడా? రైట్. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. దేవుడు తన మాటల్లో వెల్లడిపరుచున్నట్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మనం ఆచరించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎన్నో పర్యాయాలు మనం దేవుని వాక్యాలు మనం వింటూ ఉన్నాం. ప్రభు సంస్కారపు ఆరాధనలో మనం పాలిభాగస్తులం అవుతూ ఉన్నాం. అయినంత మాత్రాన దానిని చూడాలి. దానిని మనం తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం అనేది గౌరవపదమైనటువంటి ఆలోచన మన హృదయాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశంలో కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మొట్టమొదటి కార్యం అదే దేవుడు మనకు తెలియచేసిన విషయం. ఏంటి? ఇది నా శరీరము. ఇప్పుడు మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పుకుంటా వచ్చాను నేను, మీకు అర్థం కావాలని. అర్థమవుతుందా అండి? క్లారిటీ వచ్చిందా? ఆయన పట్టుకొని ఏం చెప్తున్నాడు? ఒక రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము అనగా శరీరానికి సాదృశ్యముగా దీన్ని దేవుడు చేయమని చెప్తూ ఆ రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము, ఇది మీ కొరకు ఏం చెప్తున్నాడమ్మా అక్కడ? దీన్ని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని మీరు చేయుడి అంటూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి మనం అనేక సందర్భాల్లో మనం మర్చిపోతున్నామా? అట్లా రాదు. అన్ని సందర్భాల్లో దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ప్రాముఖ్యంగా దేవుడు మరి యొక్క పర్యాయము ఈ లోకంలోనికి సమీపించేటప్పుడు ఆ సమీప కాలమందు వరకు ఈ లోకము నుంచి మనం కూడా ఎత్తబడి ఆ యొక్క పరలోక పట్టణములోనికి చేర్చబడేంత వరకు కూడా మనము కూడా దీనిలో చేతులుంచాలి. దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఆ రొట్టెను మనం తీసుకోవాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన మరణము జ్ఞాపకము చేసుకుంటూ దేవుడు నీ కోసము నా కోసము చిందించినటువంటి ఆ రక్తాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి.
ఏం చేయాలమ్మా? స్వీకరించాలి. దేవుని యొక్క ఈ విధంగా మనం చేయుట ద్వారా ఆయన యొక్క శిలువ మరణ స్వార్థను మనము ప్రచురించే వారంగా ఉంటాం. అందుకే భక్త పౌలు ఒక మాట వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తాను రాసినటువంటి పత్రికల్లో ఏమంటూ ఉన్నాడంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటించుచూ ఉన్నాము. ఈ ద్రాక్షారసము దేవుని యొక్క మరణాన్ని మనకు సూచిస్తూ ఉన్నది. దాన్ని తీసుకునేటప్పుడు దేవుని యొక్క మరణములో దాగి ఉన్నటువంటి విలువ, దేవుడు ఎందుకోసం మరణించాడు, ఎందుకోసము తన రక్తాన్ని చిందించాడు అనేది మనకు బాహాటముగా తెలియజేయబడుతూ ఉన్నది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, ఈ రొట్టెను తిని చాలమ్మ. ఆయన ఇక్కడ మూడవదిగా దేని గురించి ఆయన తెలియజేస్తున్నాడంటే, దేవుడు మరలా వస్తాడు అనేటువంటి స్థిరమైన నమ్మకాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాంట్లో అయోగ్యముగా చేతులుస్తూ ఉన్నాం. విలువలేని విధంగా దాన్ని పట్టుకుంటూ ఉన్నాం. ఒకడు తన ఇంటిలో భోజనము చేసినట్లుగా దాన్ని తింటూ ఉన్నాడు. ఒకడు ఇంటిలో తన పానమును తీసుకున్నట్లుగా దానిని తీసుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా మీరు దాన్ని ఆచరింపకూడదు. నేను మరలా వస్తాను, ఆ స్థిరమైన నమ్మకము మీలో ఉన్నప్పుడు దీనిని యోగ్యమైన దానిగా మీరు ఆచరించాలని దేవుని యొక్క ఉద్దేశం. నాసే చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు బైబిల్ చదివిస్తే మీకు అర్థం కాదు. కొన్ని మాటలు చెప్తా ఉన్నాను కదా, అవి మన మైండ్లో మనం పెట్టుకోవాలి. మొదటిగా ఆయన శరీరము గురించినటువంటి ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. రెండవదిగా ఆయన రక్తమును గురించినటువంటి ప్రాముఖ్యత తెలుసుకున్నాం. మూడవదిగా దేవుడు మరలా వస్తాడు. ఆ స్థిర నమ్మకాన్ని బట్టి మనం దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ స్థిర నమ్మకం మనకి ఎట్లు కలుగుతుంది? సంఘానికి వచ్చినప్పుడు సంఘములో పరిశుద్ధులతో కలిసి కూర్చొని వారితో పాటు దీనిని ఆచరించినప్పుడు దాని యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు దాని యొక్క ప్రాముఖ్యత ఏ మానవునికి కూడా తెలియనప్పుడు తన తోటి వారితో అడిగి తెలుసుకోవాలి. తెలియనప్పుడు దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. తెలియనప్పుడు దైవ సేవకులను సందర్శించి వారిని అడిగి తెలుసుకోవాలి. నిజంగా దేవుడు ఈ లోకానికి మరలా వస్తాడా? నిజంగా అటు నమ్మకాన్ని మేము కలిగి ఉండాలా అని మీరు అడిగినప్పుడు ఎన్నో ప్రశ్నలకు దేవుని వాక్యమే మీ అందరికీ కూడా సమాధానం చెబుతూ ఉన్నది. నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ ఆచారము జరిగించుట ద్వారా క్రీస్తు రక్తములో పాలు పంచుకుంటాము, క్రీస్తు శరీరములో పాలు పంచుకుంటాం. దేనిని ఆచరించడం ద్వారా? ఈ యొక్క రొట్టెను, ఈ ద్రాక్ష రసమును తీసుకుని దానిని తినడం ద్వారా. అందుకే ఆయన అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం మాత్రమే మనం చూసినట్లయితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట యేసు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట యేసు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా అంటూ ఉన్నాడు. వాస్తవమే కదా. మనం ఎప్పుడైతే దీన్ని తీసుకుంటున్నాం, ఇందాక చెప్పాను నేను, ఆయన రక్తంలో, ఆయన శరీరంలో మనం ఏమవుతున్నాం? పాలి భాగస్థులు అవుతున్నాం.
అంటే ఇప్పుడు క్రీస్తు వేరు కాదు, మనము వేరు కాదు. ఆయనలో మనల్ని దేవుడు ఐక్యపరుచుకుంటూ ఉన్నాడు. అట్టి సహవాసం నీలో ఉండాలని దేవుని యొక్క కోరిక. ఇప్పుడు సంఘము వేరు కాదు, దేవుడు వేరు కాదు. సంఘము క్షేమాభివృద్ధి నొందటానికి, సంఘము తనలోనికి రావటానికి దేవుడు ఇట్టి కార్యాన్ని జరిగించమని చెప్తూ ఉన్నాడు. అందుకే కదా వివాహాలు చేసేటప్పుడు ఆదాము ఈ రీతిగా అవ్వతో ఒక మాట అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసము నరుల్లో నుండి నీవు తీయబడుతూ కనుక నీవు నారి అని పిలువబడుతున్నాను చెప్తాడు. అంటే నా ఎముకలలో అనగా నాలో ఒక భాగము నీవు వేరు కాదు, నేను వేరు కాదు అనేటువంటి మాటను ఆనాడే ఆయన వెల్లడిపరిచాడు. ఎప్పుడైతే ఆ ఆదాము వెల్లడిపరిచాడో ఆ వెల్లడిపరిచిన ఆ సంబంధము మానవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి దూరమైపోయింది. ఆ సంబంధాన్ని తిరిగి మరల ఐక్యపరచుకోవటానికి, అట్టి సహవాసములో నీవు నేను దేవునితో పాటు మరల లోపలికి రావటానికి ఎట్టి ఆచారమును దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన శరీరమును ఆయన రక్తమును మనం తీసుకున్నట్లయితే ఆయనలో మనం ఏమవుతామంట, పాలి భాగస్థులు అవుతాం. ఐదవదిగా మనం చూసినట్లయితే అదే 10వ అధ్యాయము 17వ వచనం, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఐక్యత ఏంటండి? అనేక శరీరమై ఉన్న మనము ఒక్కటై ఉన్నాము. ఐక్యత 133లో అంటాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సో తిరిగి ఆ ఐక్యతలోనికి మనం రావటానికి దేవుడు ఇట్టి కార్యక్రమాన్ని మనందరినీ కూడా చేస్తూ ఉన్నాడు. ఒక మనిషి ఒకే ఆలోచనలో ఉండాలి, ఒక మనిషి ఒకే సహవాసములో ఉండాలి, ఒక మనిషి ఒకే మార్గంలో వెళ్ళాలి, ఒక మనిషి ఒకే నిర్ణయాన్ని తీసుకోవాలి, ఒక మనిషి ఒకే రీతిగా మాట్లాడాలి. అనేకులమైన మనము, సంఘములోనికి చేర్చబడిన మనము, పరిశుద్ధ బలలో చేతులుంచుతున్నటువంటి మనము ఒకే సహవాసములోనికి ఎలాగైతే తీసుకుని రాబడ్డామో దేవుని మాటలోనికి మనం కూడా అదే రీతిగా తీసుకుని రాబడాలి. ఒక మనిషి ఒకే ఆలోచన కలిగి ఉంటాడు, రెండు ఆలోచనలు ఎప్పుడు కూడా కలిగి ఉండడు. దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడు ఏ సహవాసాన్ని ఏర్పరచాలనుకుంటున్నాడో, దేవుడు ఏ మార్గాన్ని అయితే ఏర్పరిచాడో, దేవుడు ఏ మాటనైతే మాట్లాడుతున్నాడో అదే మార్గము, అదే సహవాసము, అదే మాట నీలో ఉండాలని, మీరందరూ ఒక్కటే ఉండాలని దేవుని యొక్క కోరిక. అనేకులైన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వేరు అయిపోతారు, ఈ యొక్క మందిరము బయటికి వెళ్ళిపోయిన తర్వాత. కానీ ఎక్కడున్నప్పటికీ కూడా మీరు ఒక్కటే, ఒక్కరే, ఒకే సహవాసం, ఒకే మనస్తత్వం, ఒకటే ఆలోచన, ఒకటే పద్ధతి, ఒకటే మార్గం, ఒకటే క్రియలో, ఒకటే నడవడిక, ఒకటే ఆరాధన, ఒక్కడే దేవుడు. ఆ స్థితిలోనికి మీరు మార్చబడాలని దేవుడు ఇట్టే కార్యక్రమాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం ఆచరించాలి. ఈ కార్యక్రమాన్ని మనం ఆచరించాలండి. అప్పుడే ఐక్యత యొక్క ప్రభావం మనకు అర్థమవుతుంది. ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనము 22వ వచనంలో అపోస్తలుడైన పౌలు దీని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. 14:22 చదవమ్మా. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి.
22 చదువుతున్నారా? చదువు. ఉమ్, 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 చాలమ్మా. దీని గురించినటువంటి మాట మన మిషనరీలు రెవరెండ్ డాక్టర్ మోరిస్ బ్లాన్చెడ్ దొర గారు ఒక మాట రాస్తూ ఒక వాక్యాన్ని రాశాడు. ఆయన ఏమని రాశాడంటే, పాత నిబంధన, క్రొత్త నిబంధన, పాత నిబంధనలో ఉన్నటువంటి బలిపీఠము క్రొత్త నిబంధనలో ఎంచబడదు. పాత నిబంధనలో యాజకుడు ఉన్నాడు, క్రొత్త నిబంధనలో యాజకుడు లేడు. పాత నిబంధనలో పాపము చేస్తే యాజకుడు బలులు అర్పించేటటువంటి వాడు, క్రొత్త నిబంధనలో బలులు అర్పించడానికి యాజకుడు లేడు అనే స్పష్టత ఆయన మనకు చాలా ప్రాముఖ్యంగా బ్లాన్చెడ్ దొర గారు తాను రాసినటువంటి పుస్తకాల్లో తెలియజేశారు. ఆయన అంటూ ఒక మాట అన్నాడు, ఈ యొక్క పాత నిబంధన కాలములో యాజకుడు తమ ప్రజల నిమిత్తమై ఏటేటా బలులను అర్పించుకుంటూ ఈ రీతిగా కొనసాగించబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క యాజకుని యొక్క స్థితిని బట్టి దేవుడు దాన్ని క్రొత్త నిబంధనకు ఆపాదించలేదు. కానీ ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైనప్పుడు తానే బలిగా మార్చుకుని ఈ మానవాళ అందరి కోసం కూడా తన ప్రాణాన్ని అర్పించాడని ఆయన రాశాడు. ఎందుకంటే అది బైబిల్లో ఉన్న సత్యము కాబట్టి. ఇప్పుడు పాత నిబంధనలో వాళ్ళు కూడా ఆ యొక్క రాత్రి వేళ, ఎప్పుడండి? రాత్రి వేళ ఆ పొంగని భక్ష్యాన్ని స్వీకరించి వారి యొక్క గుమ్మములకు నిలువుగాను అడ్డముగాను వధించినటువంటి ఆ బలి పశువు యొక్క రక్తమును, అనగా గొర్రెపిల్ల యొక్క రక్తమును పూసుకొని వారి ఇంటిలో ఉన్నప్పుడు సంహారపు దూత వారి యొక్క రక్తమును చూచి దాటిపోవునట్లుగా లేఖనం తెలియచేయబడుతూ ఉన్నది. అవునా? అదే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి దేవుడు తన స్వరక్తం ఇచ్చిబడి సంపాదించిన దేవుని సంఘము కాబట్టి ఇప్పుడు ఆ ముద్ర మన జీవితం మీద ముద్రించబడి ఉన్నది. అక్కడ రాత్రి వేళ వాళ్ళు ఆచరించారు. అది ప్రభు యొక్క బల్ల కాదు. అర్థమవుతుంది? అది ప్రభు యొక్క బల్ల కాదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇది ప్రభు యొక్క వల్ల. నా గడియ సమీపమై ఉన్నది, నా చివరి గడియ, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయుడని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. దీనిని మనం పరిశుద్ధంగా ఎవరి ద్వారా ఆచరించాలి? సంఘముతో కలిసి దీన్ని ఆచరించాలి. దాన్ని వారి కుటుంబపు వారు మాత్రమే దాన్ని తీసుకున్నారు, వారితో ఉన్న బంధువులు మాత్రమే దాన్ని తీసుకున్నారు. కానీ దీన్ని మాత్రము సంఘమంతా కూడా తీసుకోవాలి. ఎవరంతా తీసుకోవాలండి? సంఘమంతా కూడా తీసుకోవాలి. సంఘము ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తుందో వారందరూ కూడా సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా ఎంచబడతారు. ఎక్కడికి వచ్చినప్పుడు? దేవుని ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు. ఒకప్పుడు వాళ్ళు బలిపీఠం దగ్గరికి వెళ్ళేవారు పాత నిబంధన ప్రకారం. కానీ ఈరోజు మనకు బలిపీఠం లేదు. వాళ్ళు తమ యొక్క అపరాధములన్నీ కూడా గొర్రెపిల్ల మీద మోపేవాళ్ళు, బలి పశువు మీద మోపేవాళ్ళు. కానీ ఈరోజు మనకు గొర్రెపిల్లను వధించవలసిన అవసరం లేదు, బలి పశువును మీద మనం మోపవలసిన అవసరం లేదు. నా శాప పాప భారాన్ని అంతటిని కూడా దేవుడు కలువరి శిలువలోనికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వెళ్ళి ఒకే ఒక బలి తన్ను తాను అర్పించుకొని దీన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ పౌలుకు దేవుడు ఎట్టి కార్యక్రమాన్ని ఆచరించమని చెప్పలేదే. ఆయన సజీవుడుగా ఉన్నటువంటి దినాలలో
ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలుని కలవలేదు, పౌలు యేసయ్యను కలవలేదు. కానీ పౌలు ఎందుకని ఈ కార్యక్రమాన్ని ఆయన ఆచరించి కొనసాగించాడు? దేవుడు చనిపోయి తిరిగి లేచి ఆ పౌలుకు కలిగినటువంటి ఆ దర్శనం బట్టి ఏ స్థితిలో పౌలు పట్టబడ్డాడో, ఏ మాటల చేత పౌలు సరిచేయబడ్డాడో, ఏ మాటలను బట్టి పౌలు తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడో, ఆ దర్శనముకు కలిగిన విధానమును బట్టి ఆయన అవిధేయుడు కాక ఇట్టి ఆచారమును ఆయన కూడా కొనసాగించాడు. కానీ నేడు సంఘాలు ఏమైపోయాయో చూడండి, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి అనేకమైన సంఘాలు. బల్ల తీసుకోండి అని చెప్తున్నప్పటికీ కూడా దాని దగ్గరికి రావటానికి ఇష్టపడటం లేదు. చాలా సంఘాలు ఎలా ఉంటాయంటే, మేము బయటికి వెళ్తూ ఉంటాం తరచుగా. వెళ్తూ ఉన్నప్పుడు ఒక సెషన్ అయిపోతుంది, ఇది అయిపోయిన తర్వాత వెంటనే అందరూ బయటికి వెళ్ళిపోతారు. దానిలో బాప్తీసం తీపించుకున్న వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోతారు. ఎవరో కొంతమంది మాత్రమే కూర్చొని అక్కడ బలను తీసుకుంటారు. అంటే బాప్తీసం తీపించుకున్న వాడికి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఆలోచన లేదా? కొంతమంది అయితే అసలుకి ఈ బల్ల కొడీరు. మన చుట్టుపక్కలే ఉన్న ఎన్నో సంఘాలు మనం చూసినట్లయితే ఆ సంఘాల నుంచి బయటికి రండి. ఆ సహవాసంలోనికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఎక్కడ బైబిల్ ఉన్నదో, బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా మనకి తెలియజేయబడుతుందో అక్కడ మనం నిలిచి ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం. అప్పుడు దేవుడు వచ్చి మనల్ని ఆయనతో పాటు వెంట పెట్టుకొని తన నిత్యరాజ్యంలో మనలందరినీ కూడా ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడండి. ఉన్నాయి వ్యక్తుల మధ్య సహవాసాలు ఉన్నాయి, అన్నీ మారిపోయాయి. కానీ అందరు కూడుకుంటారు ఇట్లాగా. మనం ఎట్లయితే ఒక ఆదివారం దినాన్ని కూడుకుంటున్నామో అందరూ కూడుకుంటారు, ప్రార్థన చేస్తారు, పాట పాడతారు, అన్నీ చేస్తారు. కానీ బల్ల మాత్రము ఇవ్వరు. రొట్టె ఎప్పుడు కూడా పొలవకూడదు. ఆ పండుగ అదే కదా, పులియని రొట్టెల పండుగ. కానీ ఈరోజు పులిసిపోయింది ఇస్తున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీలోకి వెళ్ళిపోయారు. బట్ రొట్టిస్తున్నాడో ఏమి ఇస్తున్నాడో నాకు తెలియదు. కల్చర్ మారిపోయిందండి, కల్చర్ మారిపోయింది. వాళ్ళంటే మనకి ఇష్టం ఎక్కువ, మార్చేవాళ్ళంటే మనకిష్టం. కానీ వాస్తవికతలోనికి తీసుకుని వెళ్ళే వాళ్ళంటే మనకి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకుందాం. దాని యొక్క ప్రాముఖ్యత ఈరోజు నేను మీకు వివరించాను. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కోరిక, దేవుడు చెప్పినటువంటి ఏదైనా ప్రాముఖ్యత ఉన్నదంటే దీన్ని మీరు ఆచరించాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని చేయాలి, దీన్ని మీరు చేయాలి. ఎప్పుడు? ఆదివార దినాన రాశాడు దాన్ని కూడా బైబిల్లో. ఎప్పుడండి? ఆదివార దినాన. పౌలు అందుకని 7 దినములు అక్కడ ఉండి ఆదివార దినాన్న ఆ ఇంట చేర్చబడి ఆ రొట్టె విరిచినట్లుగా అపోస్తల కార్యంలో దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. కానీ ఈరోజు సంఘాలు ఏమైపోయి 7th డే చర్చి అంట. వాడు శనివారం పెడుతున్నాడు. వాడికేం తెలుసు? విశ్రాంతి దినం దాటిపోయింది, పునరుత్థాన దినమందు మనం దీన్ని ఆచరించాలి. పాత నిబంధన దేవుడు తీసి పక్కన పెట్టాడు నిర్వర్తించి, క్రొత్త నిబంధన మీరు ఆచరించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా మాటలు మీరు గైకొనమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మార్చేశారండి ప్యాటర్న్ అంతా. ఇంకా ఆ మూఢత్వంలో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ తెర వెనుక నుంచి బయటికి రండి. అందుకే కదా ఆ తెరని దేవుడు ఏం చేశాడు? చించేశాడంట.
ఎవ్వరు కూడా ఆ తెర లోపలికి వెళ్ళటానికి ప్రవేశం లేనటువంటి స్థానంలో ఉంటే దేవుడు ఆ తెరను, అడ్డుగోలుగా ఉన్న ఆ తెరను చించివేసి మనమందరము కూడా కృపాసింహాసనం దగ్గరికి ప్రవేశించడానికి, మనమందరము కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను చూడటానికి, దేవునితో కలిసి మాట్లాడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అక్కడికి వచ్చి ఈ పరిశుద్ధ బలలో చేతులు ఉంచడానికి దేవుడు తన కృపను చూపించాడండి. అట్టి స్థితిలో ఉన్నటువంటి మనం సత్యాన్ని మనం ఎరుగగలగాలి, వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఆ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, రక్తానికి సాదృశ్యమైన ఆ ద్రాక్ష రసము తీసుకుంటున్న మనము పశ్చాత్తాపడి పాపము చేయకుండా పరిశుద్ధతతో మన చేతులను, మన ఆలోచనలను, మన క్రియలు అన్నిటిని కూడా శుభ్రపరచుకొని దాంట్లో మనం చేతులు ఉంచినప్పుడు దాని యొక్క గొప్పతనం, దాని యొక్క ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మీరు కూడా ఆ సహవాసములోనికి, ఆ శరీరములోనికి మీరు కూడా పాలిభాగస్తులై దేవునితో పాటు ఎత్తబడే సంఘముగా మీరు కూడా సిద్ధపడాలని ప్రభు పేరిటి మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన